కర్నూలు జిల్లా ఆదోనిలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతున్న శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అమ్మవారి 93వ రథోత్సవ మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆదోని పట్టణంలోని ఆలూరు రోడ్డులో వెలిసిన మహాయోగి లక్ష్మమ్మ దేవస్థాన ముఖద్వారంలో రాయచోటి వంశస్థుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించబడిన అనంతరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇనువెల్పుగా ఆదోని ప్రజల గుండెల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న లక్ష్మమ్మ అమ్మవారు కోట్లాది భక్తుల నమ్మికకు నిలయంగా నిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం వేడుకల రూపంలో జరిపే అమ్మవారి వెండి రథోత్సవం భక్తుల హృదయాలను తాకే విధంగా వైభవోపేతంగా జరుగుతుంది. ఈ ఏడాది 93వ ఉత్సవం కావడంతో ఆదోని పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల నుండి మాత్రమే కాక రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి రథయాత్రను తిలకించి ఆశీస్సులు పొందుతున్నారు. ఈ సందర్భంగా రాయచోటి వంశానికి చెందిన ప్రముఖులు రాచోటి సుధాకరయ్య, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవి శెట్టి ప్రకాష్ తదితరులు మాట్లాడుతూ, ఈ రథోత్సవం కేవలం భక్తి వేడుక మాత్రమే కాదు, ఆదోనిలో సమైక్యత, సాంప్రదాయం, ఆధ్యాత్మిక పరంపరలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ సంవత్సరం మహాయోగి లక్ష్మమ్మ అవ్వకు ప్రత్యేకంగా తయారు చేసిన 1.3 కేజీల బంగారు కిరీటాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నట్లు ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవానికి హాజరై అమ్మవారి కృప పొందాలి అని తెలిపారు. రథోత్సవం సందర్భంగా ఆలయం చుట్టూ విద్యుత్ అలంకరణలు భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు వేడుకల వైభవాన్ని మరింత పెంచుతున్నాయి. రాబోయే రోజులలో ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు జరగనున్నాయి. మహాయోగి లక్ష్మమ్మ భక్తులకు తెలియజేయడమేమనగా 19/5/2025 సోమవారం రోజు అద్భుతంగా మన 93వ లక్ష్మమ్మ జాతర జరపబడుతున్నది. తమరందరూ వచ్చి కుటుంబ సమేతంగా వచ్చి అవ్వ ఆశీర్వాదం తీసుకోపోవాలని చెప్పి మా నాయకులు మన దేవిశెట్టి ప్రకాష్ గారు, మిత్రులు అందరూ ఇప్పుడు ఎట్లా వచ్చినామో అందరూ దర్శించుకొని వెళ్ళి మహాయోగి లక్ష్మమ్మ అవ్వకు కృపకు పాత్రులని చెప్పి మీ అందరికీ విన్నపిస్తున్నాను. ఒక విశేషం ఏమంటే 1 కేజీ 300 గ్రాముల బంగారుతో కిరీటము తయారు చేశారు. ఆ రోజు సమర్పణ చేస్తారనమాట. 19/5/2025 సోమవారం రోజు జాతర రోజు అవ్వగారికి అలంకరిస్తారు. అందరూ దర్శించుకుని వెళ్ళి అవ్వ కృపకు, ఆశీర్వాదానికి, కృపకు పాత్రులు కావాలని చెప్పి మన విన్నపం. ఈరోజు ఆదోని పట్టణ ప్రజలకు, రైతు సోదరులకు ప్రతి ఒక్కరికి రావాలని శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతి సంవత్సరంలాగా సుధాకరయ్య నాయకత్వంలో మనమంతా బురందొడ్డి ఆంజనేయ స్వామి, ఉరుకుందిరెన్న, పెద్ద తుమ్మలం రామ మందిరం అన్నీ చూసుకుని మళ్ళీ ఆదోనికి రావడం జరుగుతుంది. ఒకటి ఈ తూరి 93వ సందర్భంగా మహాయోగి లక్ష్మమ్మ అవ్వగారికి 1 కేజీ 3 తులాల బంగారం చేపించడం జరిగింది. అలాగే కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ప్రతి ఒక్కరి గురించి ఆధునిక ఒక కళ లక్ష్మమ్మ జాతర అంటే. ఎందుకంటే ఎక్కడ జరగదు అలాంటి ఒక టౌన్లోనే అంత జాతర జరుగుతుంటే ఇది అవ్వ ఆశీర్వాదము. ఆధుని కూడా అవ్వ ఉన్నంత వరకు శాంతి ఉంటుంది. ఆధుని అభివృద్ధి చెందాలి. ఈ తూరి జాతర అయిన తర్వాత వాన రైతులంతా బాగుపడాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటూ, ప్రతి ఒక్క ఆదోని ప్రజలైతేనేమి, రైతు సోదరులు ప్రతి ఒక్కరూ అవ్వ దర్శనం చేసుకోండి, శాంతియుతంగా కుటుంబాన్ని జరపండి అని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సుధాకరయ్య బృందానికి ప్రతి ఒక్కరికి పేరు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు దేవిశెట్టి ప్రకాష్, ఎక్స్ APMC చైర్మన్ ఆదోని.